జై హింద్ వీఐపీ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు వీఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వర్సెస్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇలా మనం సక్సెస్ అవ్వగలమా లేదా అనేది ఒకసారి మీరే ఒక బేసిక్ ఐడియాకి వచ్చేసేయండి. ఓకేనా? ఇది విజేతల కోసం అండి. అంటే బేసిక్‌గా ఏదో నోటిఫికేషన్ వచ్చింది, చదివామా, టైమ్ పాస్ చేసామా అని కాకోకుండా ఇది విన్నర్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడదాం. ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరు చేయాలండి ఇక్కడ? సో, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో మనం మెజారిటీ ఆఫ్ ద యాస్పిరెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకొని వీళ్ళు ఐదర్ ఇంట్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా ఇంటి దగ్గర ఉన్న స్టడీ హాల్స్‌లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా వేరే సిటీకెళ్ళి అక్కడ హాస్టల్స్‌లో ఉంటూ, అక్కడ కోచింగ్‌లు తీసుకుంటూ, లేదా హాస్టల్‌లో ఉంటూ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చూస్తూ ఉంటాం. వీళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారండి. అంటే అప్పుడే ఫ్రెష్‌గా డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తారు కాబట్టి అదే మైండ్ సెట్‌తో ప్రిపరేషన్ మొదలు పెడతారు. రైట్. వీళ్ళు కాకుండా ఇంకెవరు ప్రిపేర్ అవ్వాలి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే మనకిక్కడ మెజారిటీ ఆఫ్ ద వర్కింగ్ ప్రొఫెషనల్ చూసుకోవచ్చు మనం. సో, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదండి. షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవుతుంది అంటే, ఆల్రెడీ మనకి ఆ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండి, రీసెంట్‌గా ఒక జాబ్ క్రాక్ చేసి, ఆ జాబ్ చేసుకుంటూ, అప్పుడు నోటిఫికేషన్ ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షార్ట్ టర్మ్‌లో కొద్దిగా సక్సెస్ వస్తుంది. బట్ ఇది ఎక్కడి వరకు? కేవలం ప్రిలిమ్స్ వరకు మాత్రమే వస్తుంది సక్సెస్. బట్ స్టిల్ వీళ్ళు కూడా మళ్ళీ మెయిన్స్‌కి ఖచ్చితంగా డైలీ రిగరస్‌గా, డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెడితేనే మనకి మెయిన్స్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. సో, దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ బెస్టా? షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ బెస్టా అని జెప్పేసి. సో, ఖచ్చితంగా మీరు ఎవరిని అడిగినా గానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషనే బెస్ట్ అంటారండి. ఎందుకంటే మీకున్న సబ్జెక్ట్స్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇది మనకి ఓల్డ్ ప్యాటర్న్ అండి. ఏపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్. దీన్ని రీసెంట్‌గా మనకు ఒక ప్రపోజ్డ్ సిలబస్ తీసుకొచ్చారు. ఈ 2 పేపర్‌లు కలిపి ఒక పేపర్ చేశారు. సో, మీరిక్కడ చాలామంది యాస్పిరెంట్స్ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉంటాయండి? నోటిఫికేషన్ రాలేదు కదా! నోటిఫికేషన్ వచ్చాక చదువుదామనే మైండ్ సెట్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు ఇక్కడ మనకి సక్సెస్ అయినట్టు చాలా తక్కువ ఉంటారండి. అలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద యాస్పిరెంట్స్ ఓన్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు గానీ, మెయిన్స్ క్లియర్ చేసి ఒక ర్యాంక్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు లేరు. చాలా రేర్ ఉంటారనమాట. అంటే కొంతమంది చాలా షార్ట్ టర్మ్‌లో ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అనుకోండి. వాళ్ళకి అలవాటు మల్టిపుల్ వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రిటన్ ఎగ్జామ్స్ రాసి అలవాటు ఉంటది కాబట్టి వాళ్ళు క్విక్‌గా చదువుతారు. ఎగ్జామినేషన్ ముందు వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, అలాంటి వాళ్ళు అంటే రేర్ కేసెస్ అన్నమాట సక్సెస్ అయ్యేది. మిగతా మిగతా అంతా కూడా నార్మల్ బ్యాచ్‌లో చూసుకోవచ్చు మనం ఇక్కడ. రైట్? సో, ఫస్ట్ అసలు మీకు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సిలబస్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. సిలబస్ మీద బేసిక్ ఐడియా అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నోటిఫికేషన్ చదవాలి. ఆ నోటిఫికేషన్‌లోనే మనకు క్లియర్‌గా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి. ఇక్కడ కూడా మనకి హిస్టరీ ప్లస్ కల్చర్ అని ఉంది. ఇక్కడ కూడా హిస్టరీ అని ఉంది. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ దీంట్లో కల్చర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటదనమాట. ఓకే. సో, ఇక్కడ 30 మార్క్స్ ఉండేది. ఇక్కడ 20 మార్క్స్ అయింది. సో, మీరేం చేయొచ్చు నోటిఫికేషన్ రాకముందు? ఊరికే ఈ ఇండియన్ హిస్టరీ మొత్తం చదివి పెట్టుకోవచ్చు కదండీ! దానివల్ల నష్టమేముంది మనకి? నష్టమేం లేదు. అంటే మీ యొక్క ప్రిపరేషన్‌లో ఉన్న కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కామన్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. ఐదర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాకపోయినా, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాకపోయినా, అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది మీ మైండ్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాను అనుకుంటే అప్పుడు ఉపయోగం లేదండి మీరు చదివి. ఇంకా బెటర్ టు గివ్ అప్. ఇప్పుడే మీరు గివ్ అప్ ఇచ్చేస్తే మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బులు లేదా మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు సేవ్ అవుతాయి. ఎఫర్ట్స్ సేవ్ అవుతాయన్నమాట. అండ్ టైం గూడా సేవ్ అవుతుంది మీకు. ఈ 3 సేవ్ జేసుకోవాలి అనుకుంటే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వకముందే మీరు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసుకోండి. రైట్? సో, చూడండి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో హెల్ప్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంది. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో హెల్ప్ అవుతుంది. ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీస్, డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐ అంటే మనకి దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటదండి మనకి బేసిక్. సో, ఈ అన్ని సబ్జెక్ట్స్ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతే, ఇది మీకెక్కడ హెల్ప్ అవుతుంది అనే బేసిక్ ఐడియా గూడా రావాలి. అదెప్పుడొస్తుంది అంటే, మీరు నోటిఫికేషన్స్ జూసినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జామినేషన్ చూపిస్తా చూడండి.
ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. దీంట్లో ఈ సొసైటీ తప్పించి ఇదొక్కటి ఎలిమినేట్ చేస్తే, ఇప్పుడు మీరు చదువుకున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఇవన్నీ ఉన్నాయి గదండీ! హిస్టరీ చదువుతున్నారు, జియోగ్రఫీ చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, మెంటల్ ఎబిలిటీస్ చదువుతున్నారు. సరే ఈ సిలబస్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన సిలబస్ పక్కన పెట్టేసినా, మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బయట స్టాండర్డ్ బుక్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి. మీరు ఎన్‌సీఈఆర్టీలు చదువుకుంటే దాంట్లో మీకు ఏన్షియంట్ కవర్ అవుతుంది, మిడివల్ కవర్ అవుతుంది, మోడర్న్ కవర్ అవుతుంది. ఇప్పుడు జియోగ్రఫీ ఉంది. జియోగ్రఫీకి ఎన్‌సీఈఆర్టీస్ 11th అండ్ 12th చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఆ 11th అండ్ 12th 4 జియోగ్రఫీ బుక్స్ నుంచి చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, అలా మీరు అసలు ఏ సోర్సెస్ నుంచి మనం ఏమేమి చదువుకోవాలి అనే బేసిక్ ఐడియా మీకు వచ్చుండాలనమాట ఇప్పటికే. బికాజ్ మీరు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి. సరే ఇదే గాకుండా మీరిక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ చూడండి. మెయిన్స్ చూసినా గాని మీకిక్కడ 100% మీకు మిమ్మల్ని ఒక ర్యాంకర్ చేసేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. బికాజ్ ప్రిలిమ్స్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంతే గదండీ! సో, ఇక్కడ మీరేం జేసుకోవచ్చు, ఈ ఏపీ పార్ట్ పక్కన పెట్టేస్తే, అంటే ఈ 75 మార్క్స్ యొక్క ఏపీ హిస్టరీ పక్కన పెట్టేస్తే, మళ్ళీ అగైన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు అక్కడ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఉంది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో ఏపీ ఎకానమీ తీసేసిన ఇండియన్ ఎకానమీ అక్కడ మీకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అక్కడ ఉంది. అంటే నథింగ్ బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి మీరు ప్రిపేర్ అవుతే ఎక్సెప్ట్ సొసైటీ అండ్ ఏపీ పార్ట్ మిగతాదంతా కూడా కామన్ సిలబస్సే కదండీ! మరి మీరెందుకు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లేదు? అంటే ప్రతిసారి కూడా ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ అనేది మనల్ని ప్రతిసారి ముందుకు తీసుకెళ్ళవండి. మనకి మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్ మీరు ఈ 2 చూసుకున్నట్లయితే మీకు డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్‌కి మీరు అలవాటు పడ్డారనుకోండి, మీరు ఓన్లీ మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేస్తే మాత్రమే చదువుతారు. దిస్ ఈస్ రియాలిటీ అండి. అంటే ప్రతిరోజు మీకు మోటివేషన్ ఉండాలి. అంటే ప్రతిరోజు మీ పేరెంట్స్ మిమ్మల్నొచ్చి ప్రెషర్ చేయరు గదండీ! ప్రతిరోజు లేదా మీ ఫ్రెండ్స్ వచ్చి ప్రెషర్ చేయలేరు గదా! మీరు ఎగ్జామినేషన్‌కి ఏదన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి మీ యొక్క ప్రిపరేషన్ ఫేజ్‌లో. సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. ఓకేనా? ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ వస్తే మీరు ఆటోమేటిక్‌గా మీ యొక్క ఎఫర్ట్స్ ఎగ్జామినేషన్ ముందు పెడతారు. అంటే డెడికేటెడ్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. కన్సిస్టెంటీ అంటే ఏంటంటే మనకి రెగ్యులర్‌గా చదవడం. అంటే ఏ రోజు కూడా స్కిప్ చేయకోకుండా రెగ్యులర్‌గా మీరు చదువుకుంటూ వెళ్ళడం. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇవాళ మీకు ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి. ఆ ఫంక్షన్‌కి వెళ్తారు. బట్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటలు కుదరలేదనుకోండి. అట్‌లీస్ట్ ఒక 2 గంటలన్నా చదవండి. బట్ ఈ కన్సిస్టెన్సీని మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా మనకి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే సక్సెస్ అయినటువంటి స్టోరీస్ మనం చూస్తూ ఉంటామనమాట. అంతేగాని ఈజీగా ఎవ్వరికీ జాబులు రావండి. ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఆల్‌దో మీకు రిజర్వేషన్స్ ఉన్నా, ఆల్‌దో మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నా, ఏ రిజర్వేషన్‌కి సంబంధించిన కాంపిటీషన్ ఆ రిజర్వేషన్‌కి ఉంటది గుర్తుపెట్టుకోండి. మాకు రిజర్వేషన్ ఉంది, మాకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే అది పాత రోజులండి. కొత్త రోజుల్లో ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉంది. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళకి అవేర్‌నెస్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలియకుండా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. మీరేమనుకుంటారో తెలుసా? స్టూడెంట్ ఫేజ్‌లో నోటిఫికేషన్ లేదు గదా! నాతో పాటు నాకు తెలిసి ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండరు అని జెప్పేసి మీరు అనుకుంటారు. కానీ మీకు తెలియకుండా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లక్షల్లో ఉంటారండి. ఓకేనా? వాళ్ళెప్పుడు బయటపడతారో తెలుసా? రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ బయటకొస్తారనమాట చిన్నగా. బట్ ఎంతమంది అప్లై చేసినా గానీ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మనకి సీరియస్ యాస్పిరెంట్స్ ఓన్లీ థౌసండ్స్‌లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి ఒక 10,00,000 అప్లై చేశారని అనుకుందాం. మన జస్ట్ అనుకుందాం. దాంట్లో హార్డ్‌లీ ఒక 20,000 మంది ఉంటారండి. అంతే సీరియస్ యాస్పిరెంట్స్. మిగతా వాళ్ళంతా గూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసేవాళ్ళు వాళ్ళెక్కువుంటారు. అండ్ కొంతమందేంటంటే షో ఆఫ్ అనమాట. అంటే జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్లై చేశాను గొప్పలు చెప్పుకునేవాళ్ళుంటారు. దీంట్లో సగం మంది మనకి ఎగ్జామ్ రాయను కూడా రాయరు. ఏదో నోటిఫికేషన్ వచ్చింది కదా! అప్లై చేద్దాం. గవర్నమెంట్‌కి ఏదో మన దగ్గర డబ్బులున్నాయి కడదామని కట్టేటువంటి వాళ్ళుంటారు గానీ, బట్ ఎగ్జామ్ రాయరనమాట. సో, ఈ 50% అంటే ఒక 5,00,000 మంది రాసారనుకోండి. దాంట్లో మీరు మళ్ళీ తీసుకున్న యూ విల్ ఓన్లీ హావ్ 20,000 సీరియస్ యాస్పిరెంట్స్. ఈ సీరియస్ యాస్పిరెంట్స్‌లో మీరే ఒకసారి అంచనాకి రండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు కదండీ రెగ్యులర్‌గా. సేమ్ ప్యాటర్న్ గదా! గ్రూప్ 1 మరి వాళ్ళకొస్తదా? జాబ్ మీకొస్తదా? మీరే ఒకసారి ఆలోచించండి. సరే. గ్రూప్ 1 పక్కన పెట్టేద్దాం. గ్రూప్ 2లో
ఇట్లా గద్దొచ్చేసి కోడి పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోద్ది. గటగట మింగేస్తది గద్ద. మన కింద కోడి పిల్లలు ఎళ్తున్నాయి అనుకోండి, అది పక్కన ఉందనుకుంటే నవ్వలేదు ఉండదు గద్ద. అట్లా మింగేస్తదనమాట. అలా గ్రూప్ 2 జాబ్‌లన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఇక్కడ క్రాక్ చేస్తున్నారు. యూ వోంట్ బిలీవ్ మీ, చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదొక కేక్ వాక్ అయిపోతుందనమాట. నీట్‌గా నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకేనా, ఏపీ పార్ట్ చదువుకుంటారు అంతే. బికాస్ దే ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ ద ఇండియన్ పార్ట్. ఇండియన్ పార్ట్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకొచ్చు కాబట్టి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీ పార్ట్ చదువుకొని గ్రూప్ 2 ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి మీ పరిస్థితి ఏంటండి? సరే యూపీఎస్సీ వాళ్ళని పక్కన పెట్టేద్దాం. మీకు రీసెంట్‌గా ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, లేదా జాబ్ వచ్చి ఆ జాబ్‌తో సాటిస్ఫై లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా గ్రూప్ 2 సర్వీస్ చేస్తూ నేను గ్రూప్ 1 కోసం ట్రై చేస్తానని చెప్పేసి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి వీళ్ళు మీ యొక్క క్రీమ్ బ్యాచ్ అన్నమాట. ఈ క్రీమ్ బ్యాచ్ ఎప్పటికి కూడా మల్టిపుల్ ర్యాంక్స్ క్రాక్ చేస్తూనే ఉంటది. మీ యొక్క ఫ్రెండ్‌షిప్ చేయాలన్నా గాని వీళ్ళతో చేయండి. అంతేగాని స్క్రాప్ గాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకండి. అండ్ ఆ స్క్రాప్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి బయటకొచ్చేసేయండి ఫస్ట్. టెలిగ్రామ్‌లో 90% స్క్రాపే ఉందండి. అంతా స్టూడెంట్స్‌ని డైవర్ట్ చేసే బ్యాచ్‌లే ఉన్నారు దాంట్లో. మీకు టైం ఉంది కాబట్టి నీట్‌గా ఒక షెడ్యూల్ యేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఆ షెడ్యూల్ కూడా పోనీ మా వల్ల కాదు అనుకుంటే అది కూడా మేమిస్తాం మీకు. ఓకేనా? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 100 డేస్ స్టడీ ప్లాన్ మనం ఇచ్చాము. ఆల్రెడీ మనకి మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ వరకు ఈ యొక్క స్టడీ ప్లాన్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారండి. అండ్ గ్రూప్ 2 కూడా ఐ థింక్ మోర్ దాన్ 500 స్టూడెంట్స్ మన దగ్గర ఈ యొక్క ఫ్రీ స్టడీ ప్లాన్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఓకేనా? ఆ స్టడీ ప్లాన్ ఎలా పొందాలి అనుకుంటే ఒకసారి చూపిస్తాను చూడండి. యెస్ అండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 యొక్క కొత్త ప్రపోజ్డ్ సిలబస్ ప్రకారంగా ఒక 100 డేస్ స్టడీ ప్లాన్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 10 పీఎం వరకు కూడా, అంటే మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 10 పీఎం వరకు. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే రెగ్యులర్‌గా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. తర్వాత హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ గానీ, ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళుంటే మీరు ఒకటి ఫాలో అవ్వండి దీంట్లో. అంటే మొత్తం మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు ఇబ్బంది కాబట్టి, ఫస్ట్ మీరు ఇలా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోండి. బట్ రెగ్యులర్ స్టూడెంట్స్ డే 1 మీకు ఇక్కడ మెన్షన్ చేసినవి మీరు చదువుకోవాలి. అండ్ ప్రతిరోజు కూడా సెల్ఫ్ రివిజన్ ప్లాన్ మనం పెట్టడం జరిగింది. తర్వాత 7th డే 6 డేస్ మీరు చదివిన తర్వాత 7th డే ఈస్ కంప్లీట్‌లీ రెస్ట్ డే అనమాట. అలా మనం రివిజన్ డేస్ ప్లాన్ చేసాం, టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాము. అండ్ మిగతావన్నీ కూడా ఈ యొక్క 100 డేస్ స్టడీ ప్లాన్‌లో ప్లాన్ చేసాం. గ్రూప్ 2 వాళ్ళకి 175 డేస్ స్టడీ ప్లాన్ క్రియేట్ చేయడం జరిగిందండి మనకి. ఓకేనా? దీంట్లో కూడా అగైన్ టెస్ట్ సిరీస్‌కి మిగతా అన్నిటికి కూడా మనం స్టడీ ప్లాన్ క్రియేట్ చేసాము. ఇది తీసుకొని సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే మీరు ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం మీరు ఒకవేళ మీకు రిసోర్సెస్ ఉన్నాయి, చదువుకోగలము అనుకుంటే సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. మాకు టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రమే కోచింగ్‌లు జాయిన్ అవ్వండి. ఓకేనా? మన అకాడమీలో జాయిన్ అవ్వమని నేనెప్పుడు కూడా, లేదా నేను గాని, మన టీమ్ గాని ఎవరు ఫోర్స్ చేయరండి. మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇస్తున్నాం. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్, ఇబ్బందున్న స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. మా వల్ల కావట్లేదు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి. ఆల్రెడీ మనం బ్యాచెస్ స్టార్ట్ చేసేసాము. సో, ఇక్కడ చూడండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి మనకి సూపర్ 100 బ్యాచ్ అని చెప్పి ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాటు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాటు గ్రూప్ 2 మెయిన్స్ కాంబినేషన్‌లో ఒక కోర్స్ ఇచ్చాము. పేరు సూపర్ 100 బ్యాచ్ పెట్టాము. బట్ ఎక్కువ మంది మనకి ఇంకా వచ్చేసరికి 122 అడ్మిషన్స్ వచ్చినాయండి ఓవరాల్‌గా మనకి. ఇన్ ద సేమ్ వే ఇది ఫిల్ అయిపోయింది అని చెప్పేసి మనం సూపర్ 500 బ్యాచ్ అని స్టార్ట్ చేసాము. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా ఇంక్లూడ్ చేసామండి. ఓకేనా? దీని యొక్క ప్రైస్ మన యాప్‌లో 25,000 ఉంటుంది. దీని మీద 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలన్నా, లేపోతే ఈ సూపర్ 100 బ్యాచ్ మీద 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలన్నా మీరు 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అండ్ స్టడీ ప్లాన్ ఎలా పొందాలి అంటే మీ యొక్క నేమ్ ఓకేనా? వాట్సాప్‌లో మీ యొక్క హాయ్ సార్ అని చెప్పేసి నా పేరు సో అండ్ సో, నా పేరు అశోక్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి మెన్షన్ చేసి ఐ ప్రామిస్ దట్ ఐ విల్ ఫాలో. మీరు ఒకవేళ గ్రూప్ 1 అంటే ఓన్లీ గ్రూప్ 1 మెన్షన్ చేయండి. గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 అని మెన్షన్ చేయండి. ఐ విల్ ఫాలో గ్రూప్ 1 స్టడీ ప్లాన్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ మై ప్రిపరేషన్. ఐ వోంట్ చీట్ మై సెల్ఫ్ అండ్ మై పేరెంట్స్ డ్యూరింగ్ మై ప్రిపరేషన్ అని చెప్పేసి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మీరు కూడా ఆ 1000+ మెంబర్స్ ఎవరైతే మనకిప్పుడు గ్రూప్ 1 స్టడీ ప్లాన్ తీసుకొని అండ్ అబౌట్ 500+ మెంబర్స్
మనకి గ్రూప్ 2 స్టడీ ప్లాన్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో ఆ ఒక ఎలిట్ బ్యాచ్‌లో మీరు కూడా జాయిన్ అయ్యి ఫ్రీగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కాంపిటీటర్స్ మీకు తెలియకుండా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఓకేనా? మీరు ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసినా మీ కాంపిటీటర్ ముందుకు వెళ్తూనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే ఇదే తేడా. మీకిక్కడ 100 మీటర్ లైన్ ఒకటి గీశారనుకోండి, మీరిక్కడ పడుకుంటే అక్కడ ఉపయోగం లేదు. వీడు ఉరుకుతూనే ఉంటాడు. వీడిని చూసి ఇంకొకడు ఉరుకుతాడు. వామ్మో! వీడు చదివేస్తున్నాడని జెప్పేసి జెలస్‌తో ఇంకా చదువుతాడు. వీళ్ళిద్దరిని చూసి ఇంకా అట్లా అట్లా తయారవుతూనే ఉంటారు గానీ, మనకెక్కడ గూడా అందరం కలిసి మనం ప్రిపేర్ అవ్వకోకుండా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ ఆర్ సెల్ఫిష్. అండ్ అలానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జాబ్ మీకోసం గావాలి, మీ ఫ్యామిలీ కోసం గావాలి, మీ ఫినాన్షియల్ సిట్యుయేషన్‌ని మార్చుకోవడానికి కావాలి. అంతేగాని ఏదో మీరు టైమ్ పాస్ కోసం గాదు గదా జాబ్ జేసేది. ఒకసారి జాబ్ తెచ్చుకొని చూడండి, ఎలా మీ యొక్క జీవితాలు మారిపోతాయో మీకే అర్థమవుతుంది. సొసైటీలో మీకు ఆ రెస్పెక్ట్ ఎలా వస్తుందో మీకే అర్థమవుతుందండి. ఓకేనా? సో, అదండి నేను జెప్పేది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.